డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టిన తర్వాత సి సెక్షన్ కోసం అనేక మంది తనకు కాల్స్ చేస్తున్నట్లు గైనకాలజిస్ట్ ఒకరు చెప్పిండు. ప్రస్తుతం H1B L1 వీసాల మీద వేలాది మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళంతా యుఎస్లో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డుకు అప్లై చేసుకుని వేచి చూస్తున్నారు. కొందరు దంపతులు తాత్కాలిక నివాసం వర్క్ వీసాల మీద ఉన్నారు. అక్కడే పిల్లలకు జన్మనిస్తే వారికి జన్మతః అమెరికా పౌరసత్వం దక్కేది. పిల్లాడికి అమెరికా పౌరసత్వం వచ్చినాక తల్లిదండ్రులు శాశ్వత నివాసి అయిన కుమారుడి అంటే 21 ఏళ్ళు వచ్చినాక ఆ పిల్లాడితో కలిసి ఉండడానికి అమెరికా అనుమతిస్తుంది. కాబట్టి ఆ కుటుంబం అంతా శాశ్వత నివాసులుగా ఉండడానికి ఆస్కారం ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజే జారీ చేసిన ఓ కార్యనిర్వాహక ఆదేశంతో ఆ హక్కు తొలగిపోనుంది. ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత ఇలాంటి వెసులుబాటు చెల్లిపోనుంది. జన్మతః అమెరికా పౌరసత్వాన్ని ట్రంప్ నిరాకరించిండు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి రానుండడంతో అంతకుముందే అంటే ఫిబ్రవరి 19 లోపు గర్భం దాల్చిన పేరెంట్స్ తమ పిల్లలకు జన్మనివ్వాలని గట్టిగా అనుకున్నారు. సో ఇది ఫిబ్రవరి 19 తారీఖు లోపల పిల్లల్ని కంటే ఆ పిల్లలకి అమెరికా పౌరసత్వం ఈజీగా వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందులోపల ఎక్కువగా మన భారతీయులే ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. అంటే భారతదేశీయులు ఇంత ఇంత ఆశపరుల అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అమెరికా మీద ఇంకా క్రేజ్ తగ్గలేదు. అందుకోసమే ఫిబ్రవరి 19వ లోపు బలవంతపు ప్రసవాలను చేయడానికి మన తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అని అనుకుంటే ఇట్లా కనడం వల్ల పిల్లలకు కూడా అపాయమై ఉంటుంది, తల్లులకు కూడా అపాయం ఉంటుంది అని అంటున్నారు. నవమాసాలకు నెల లేక 2 నెలల ముందు తక్కువ ఉన్నా ఓకే అంటున్నారు. సో ఇది ఒక రకంగా అత్యాశతో కూడుకున్న పని అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది కాస్త పక్కన పెడితే గ్రీన్ కార్డు కోసం శాశ్వత పౌరసత్వం కోసం పాకులాడుతున్న తల్లిదండ్రులు ఇది ఆలోచించాల్సిన విషయమే. మరి